హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై. బీట్రూట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, బీట్రూట్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను కడాయి పెట్టినాను. కడాయిలో ఆయిల్ కూడా పోసి పెట్టిన. మనము పోపు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ, ఆనియన్స్ వేంపుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనము శనగపప్పు, మినపప్పు, మళ్ళీ ఆవాలు, జీలకర్ర పోపుకు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర మంచిగా వేగింది కదా. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగాలండి, ఎందుకంటే ఇది బీట్రూట్ ఫ్రై కదా. బీట్రూట్ కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. ఫ్రైకి ఇవి మొత్తము కుక్ అవ్వనియొద్దు, మొత్తం వేగనియొద్దు. వేగితే మళ్ళీ మనకి ఉల్లిగడ్డ అనేది మాడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనము బీట్రూట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు మనము బీట్రూట్ ఫ్రైకి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మనం మంచిగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసినాం కదా. నేను మళ్ళీ మీకు ఇవి బీట్రూట్ మంచిగా కుక్ అయిన తర్వాత, ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆనియన్స్ మాత్రం ఇట్లా కొంచెం లైట్గానే వేగాలి, ఎందుకంటే ఇది ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు బీట్రూట్ అనేది ఫ్రై అవుతుంది కదా, దాంతోపాటు ఇది కూడా ఫ్రై అవుతుంది. ఒకవేళ ఆనియన్స్ ఎక్కువ మనము వేపేసినామంటే ఈ కర్రీలో మాడిపోతుంది అన్నమాట. ఇది అది రెండు మంచిగా ఫ్రై అయ్యే వరకు, బీట్రూట్ ఫ్రై అయ్యే వరకు ఉల్లిగడ్డ అనేది నల్లగా అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు సాల్ట్ వేసినాం కదా. నేను ఇది మంచిగా మీకు బీట్రూట్ అనేది మంచిగా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, బీట్రూట్ ఫ్రై ఆయిల్లో మంచిగా వేగుతుంది. మంచిగా ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం సేపు ఉడకాలి, ఇంకొక 10 మినిట్స్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదా, మంచిగా బీట్రూట్ అయితే మంచిగా ఫ్రై అయ్యింది దగ్గరికి. సో ఇందులో యాడ్ చేద్దాం మనము పదార్థాలన్నీ. 1/2 స్పూను అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి 1.5 స్పూన్ వేయాలి. కారం కూడా 1 స్పూన్ వేసుకోవాలి. పసుపు, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అన్నీ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాం. చూసిరు కదా ఫ్రెండ్స్, మన బీట్రూట్ ఫ్రై అండ్ చపాతీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.